బుజ్జి 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 వేర్ ఆర్ యు ఒరే బుజ్జా ఒరే బుజ్జా ఎక్కడ్రా కల్కి 2898 AD మూవీ నుండి స్క్రాచ్ ఎపిసోడ్ 4 బిల్డింగ్ ఏ సూపర్ స్టార్ బుజ్జి అని ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో లాస్ట్ మినిట్ కరెక్షన్ వల్ల చాలా లేట్గా యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఎక్కడ్రా అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా, ఫోన్ మాట్లాడకూడదు పెట్టే. నీ మెంటల్ నొక్కడు. కానీ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత యునానిమస్గా ఈ బుజ్జి అందరికీ నచ్చేసింది. దానికి మెయిన్ రీజన్ బుజ్జికి కీర్తి సురేష్ గారు ఇచ్చిన వాయిస్ ఓవర్. ఇట్ వాస్ ప్రెటీ కూల్. కల్కి టీమ్ ఇప్పటి వరకు స్క్రాచ్ ఎపిసోడ్స్ 4 రిలీజ్ చేసింది. దాంట్లో ఫస్ట్ ది రీఇన్వెంటింగ్ వీల్ అని ఒక వీడియోని రిలీజ్ చేశారు. మేబీ ఆ వీల్ ఈ బుజ్జి పార్టే అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ పోస్టర్లో బుజ్జి దాని మీదే ఉంది. అండ్ ఈ వీడియోలో కలి రావడం వలన తయారైన డిస్టోపియన్ వరల్డ్లో తన బాడీని కోల్పోయి కేవలం బ్రెయిన్తో మాత్రమే బతికున్న రోబోట్ల ఈ బుజ్జిని చూపించారు. చూడబోతే ఈ బుజ్జి వాగుడుకాయలాగా ఉంది, లొడలొడమని వాగుతూనే ఉంది. అలాగే మూవీలో భైరవ క్యారెక్టర్కి బుజ్జి ఒక మంచి కంపెనియన్ లాగా ఉండొచ్చు. బ్రెయిన్ నుండి బాడీ లేని ఈ బుజ్జిని భైరవ తీసుకెళ్లి తనకి ఒక బాడీని ఇస్తాడు. బట్ అది ఒక హ్యూమన్ ఫామ్ లాగా కాకుండా ఒక వెహికల్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. అంటే భైరవ ఆ వెహికల్లో యుద్ధం చేస్తున్నప్పుడు లేదా ఎవరితో ఫైట్ చేస్తున్నప్పుడు బుజ్జి తనకు అసిస్టెన్స్ ఇచ్చేలా డిజైన్ చేసి ఉండొచ్చు. పురాణాల్లో కూడా కల్కి అవతార్కి శివుడు ఒక తెల్లటి గుర్రాన్ని అలాగే శుక చిలుకని వరంగా ఇస్తాడు. ఈ శుక అనే ప్యారెట్ కల్కి అవతార్కి ఒక కంపెనియన్ లాగానే కాకుండా తనకి చాలా విషయాలు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్యారెట్ చాలా ఇంటెలిజెంట్. ఈ వీడియోలో కూడా బుజ్జిని ఇంటెలిజెంట్ రోబోట్ గా చూపించారు. అందరికీ అది చెయ్యి ఇది చెయ్యి అని సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే శుకాకి తెలివితో పాటు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ గురించి ముందే తెలిసి ఉంటుంది. ఈ శుకాని మన నాగిమామ తెలివిగా ఫ్యూచర్ వరల్డ్ లో ఒక రోబో లాగా చూపిస్తున్నాడు, విచ్ వాజ్ వెరీ కూల్. నాకు తెలిసి దిస్ బుజ్జి క్యారెక్టర్ విల్ బి మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ ఆఫ్టర్ మూవీ రిలీజ్. చాలా ఫన్నీగా తన జర్నీ ఉంటుంది అనిపిస్తుంది కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్తో. ఏది ఏమైనా మన నాగిమావ రిలీజ్ చేసే ఒక్కో కంటెంట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూనే ఉన్నది. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారి వీడియో అండ్ ఇప్పుడు ఈ బుజ్జి వీడియో చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. వి ఆల్ నో హీ గివ్ హిస్ బెస్ట్. కానీ రిలీజ్కి ఇంకా 5 to 6 weeks మాత్రమే ఉంది. అసలే ప్యాన్ వరల్డ్ మూవీ, కొంచెం ప్రమోషన్స్ గట్టిగా చేస్తే మంచి ఓపెనింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.